హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈ వీడియో వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఒక్క సమ్ములోనే షార్ట్ కట్స్ చెప్తూ, కాన్సెప్ట్ చెప్తూ, ఫార్ములా చెప్తూ ఆ సమ్ముని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్తాను స్టూడెంట్స్. మీకు ఏమీ రాదు, జీరో అనుకోండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి మీరు ఎలా హీరో అవ్వాలి అంటే మీకు ఒక 1000 బిలో ర్యాంక్, 10,000 బిలో ర్యాంక్ రావాలనుకుంటే మా వీడియోస్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. సో ఈ ఒక్క వీడియో చూడండి, మీలో ఎంతో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాంటి మిగతా చాప్టర్స్ వీడియోస్ కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ కన్నా మంచి ర్యాంక్ సాధించండి స్టూడెంట్స్. సో వీడియోకి వెళ్దామా? ఈ సమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చూడండి, 2020లో వచ్చింది ఇండిఫైన్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఫార్ములాస్ కొంచెం చూసిన తర్వాతనే సమ్స్ చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవి డెరివేషన్ సంబంధించిన ఫార్ములాస్, ఇవేమో ఇంటిగ్రేషన్ సంబంధించిన ఫార్ములాస్. సో డెరివేషన్ రివర్స్ చేస్తేనే మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది, అది మీరు నోట్ చేసుకోండి. ఖచ్చితంగా డెరివేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావాలి. మీకు దీని ముఖ్యం ఉద్దేశం ఏంటి అంటే ఫార్ములాస్ చూపిస్తే అరే ఫార్ములాస్ చదువుకోవాలని ఒక ఐడియా మీకు ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ మీకు కళ్ళ ముందు స్క్రోల్ చేస్తాను. ఫార్ములాస్ ఒకసారి రివిజన్లా ఉంటుంది అండ్ సమస్యకు వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను ఫార్ములాస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఫార్ములాస్ సపరేట్ వీడియోస్ తీసి అప్లోడ్ చేసాం కాబట్టి. ఓకే, సో లాస్ట్ ఈ ఫార్ములాస్నే కదా, ఇవైతే చాలా చాలా ముఖ్యం. ఈ సెట్ చాలా ముఖ్యం, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి సబ్స్టిట్యూషన్ బేస్ ఫార్ములాస్ ఇచ్చాము. ఈ మూడు చాలా ముఖ్యమైన ఫార్ములాస్, రైట్, చాలా ఇది లాస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, మీకు దీంట్లో బేసిక్ ఫార్ములాస్, మెథడ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ బేస్ మీద కొన్ని ఫార్ములాస్ ఇచ్చాము కూడా, చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూస్తే మీకు రివిజన్లా ఉంటుందని ఈ ఫార్ములాస్. ఇవన్నీ ఏంటంటే గమనించండి, మీరు వాడే ఫార్ములాస్ ఏమో వేరుంటాయి, ఇవేమో అన్ని లాగ్ బేస్ మీద ఉంటాయి. చూడండి, లాగ్. ఎందుకంటే ఎంసెట్లో కానీ జేఎంఎన్స్లో కానీ మనకి ఇలానే అడుగుతాడు, ఈ లాగ్ బేస్ మీద ఎక్కువ వాడతాడు కాబట్టి, సో అందుకోసం ఈ ఫార్ములాస్ ఇలా ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ బేస్డ్ మీద ఇక్కడ ఫార్ములాస్ చూడండి, రైట్, అండ్ కొన్ని ఫంక్షన్ బేస్ మీద ఫార్ములాస్, ఈ ఫంక్షన్ బేస్డ్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ బై పార్ట్స్ ఫార్ములా. ఓకే, ఈ బై పార్ట్ ఫార్ములా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, ఎందుకంటే ఎగ్జామ్లో విత్ ఇన్ 1 లైన్లో బై పార్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి సమ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ముందు మీకు సమస్య చూపిస్తాను, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, ఇవి హైపర్బోలిక్ ఫార్ములాస్. జస్ట్ చూడండి, ఒకసారి చూస్తే మీ కళ్ళలో మీకు పడితే మీకు గుర్తు వస్తాయని మీకు ఒక రివిజన్లా ఉంటుందో ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ బేస్ మీద ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ కొన్ని రూల్స్ సంబంధించినవి మనకి కొన్ని ఫార్ములాస్ చూసుకోండి. ఓకే, సో రైట్, మనం సమ్లోకి వెళ్దామా? చూడండి, సమ్ ఇలా ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ సమ్గా కన్సిడరేషన్ చేయండి, రైట్. ఇది సమ్ వచ్చేసి ఫస్ట్ సమ్ అండ్ స్టార్ మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ అండ్ ఎక్స్ స్క్వేర్ ఉంటే 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ ఏముంటుంది ఎక్స్ 3 ఉంటే బై 3 ఫ్యాక్టోరియల్, అలా ఉంది అప్ టు ఇన్ఫినిటీ దాకా ఉంది. అయితే వీళ్ళు ఏమడుతున్నారంటే ఈక్వల్స్ టు ఏంటి, ఏ బి సి డి. ఈ సమ్ ఎందుకు ఇచ్చారంటే ఈ సమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చూడండి, 2020లో వచ్చింది. ఫార్ములాస్ ఒక మీకు దాని వాల్యూ ఏంటి, అసలు ఫార్ములాస్ మనం చదువుకోవాలా, నిజంగా అంత అవసరం ఉందా అని మీకు తెలియడం కోసమే ఇది ఎంత అంటే డైరెక్ట్ క్వశ్చన్. ఇది 2020లో వచ్చింది, షిఫ్ట్ 1లో వచ్చింది, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇది చూసుకుంటే ఇప్పుడు మీకు ఎందుకు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ సంవత్సరం ఎందుకు చెప్పట్లేదు అంటే మీకు లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ నుంచి తక్కువ పడతాడు, ఎందుకంటే అవి మీరు ఖచ్చితంగా చేస్తారని, అందుకోసమే ఈ మెథడ్స్ ఇవి చేపిస్తున్నాను. ఓకే, మీరు అలాగా 2019, 18, 17, 15, 16 అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతేనే మీకు ఆ మెథడ్స్ ఇప్పుడు ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇది డైరెక్ట్ ఫార్ములానే. సో ఎప్పుడైనా సరే ఇలా సిరీస్ ఇలా ఉంది అంటే సొల్యూషన్, సో ఎప్పుడైనా సరే ఇంటిగ్రేషన్ 1 ప్లస్ ఎక్స్ ఉంటే అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్
ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ ఉంటే డిఎక్స్. సో ఇలా ఉంటే ఇది ఫార్ములా. ఇలా ఉంటే ఈ సిరీస్ ఇలా ఉంటే మనం ఏం చేసుకోవాలంటే ఇంటిగ్రేషన్ ఈ సిరీస్ని e⁻x సిరీస్గా పిలుస్తాం అండ్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x డిఎక్స్ అంటే మనకి e⁻x వస్తుంది ప్లస్ సి. సో ఇలాగ వస్తుంది. సో ఆన్సర్ ఏంటప్పుడు మనకు ఆన్సర్ సి. సో అందుకోసమే ఫార్ములాస్ అనేవి చాలా మెయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. మీకు అందుకోసమే ఫార్ములాస్ చూపించాను, ఫస్ట్ అన్ని ఫార్ములాస్ చూపించాను. మీరు ఎంత ఫార్ములాస్ బ్యాడ్ చేసి వాటిని ఎంత అప్లై చేస్తే మీకు ఎంసెట్ కానీ జేఈమెన్స్ కానీ అంత ఈజీ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దామా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ ప్లస్ x⁴2 ప్లస్ 1 by x² minus x plus 1 dx is equals to a or b or c or d. సో ఖచ్చితంగా క్వశ్చన్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అబ్జర్వ్ చేస్తే సమ్ చేయకుండా రైట్ ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, సమ్ చేస్తే మనం అనుకున్న రైట్ ఆన్సర్ కరెక్ట్గా తెలుస్తుంది స్టూడెంట్స్. ఓకే, చాలాసార్లు మీరు ఏం చేయాలంటే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ గెస్ చేయాలి అండ్ సమ్ చేయాలి. ఓకే, సో గెస్ కూడా మనకి ఆ క్వాలిటీ అనేది ఖచ్చితంగా పెరగాలి స్టూడెంట్స్, మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఫస్ట్ సొల్యూషన్. మేము ఎప్పుడైనా సరే మనము కొన్ని బేసిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎగ్జామ్లో నెక్స్ట్ మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది, అంటే సమ్ సాల్వ్ చేయకుండా ఆన్సర్ ఇది ఉండొచ్చు అని మీరు గెస్ చేయాలి స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ నేను ఇలా రాసుకుంటున్నాను, ఎలాగంటే x⁴ని ఇలాగ స్క్వేర్గా రాసుకుంటున్నాను ప్లస్ x². ఈ 1ని నేను 1² రాసుకోవచ్చు, తప్పేం లేదు. కింద నేను యాస్ట్ రాసుకుంటున్నాను, ఏంటి x² మైనస్ x ప్లస్ 1 యాస్ట్ రాసుకుంటున్నాను. ఇలా రాసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్టూడెంట్స్, ఇది అంతటి నేను ఏ అంటున్నాను, ఇది అంతటి నేను బి అంటున్నాను. రైట్, అంటే ఇది ఏ ప్లస్ బి అంటే a² ప్లస్ b²లో ఉంది. రైట్, అలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, సో చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఏ అంటే x² మాత్రం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి మనకి వస్తుంది. ఏ ప్లస్ బి అంటే ఇలా వస్తుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి ఏంటి ఎక్స్ ప్లస్ 1. ఓకే, కిందది యాస్ట్ చేసుకోండి, ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ ఇది సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తారంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² ప్లస్ x ప్లస్ 1 మాత్రం మిగులుతుంది. దీనికి ఇంటిగ్రేషన్ సపరేట్గా మనం అప్లై చేసుకోవాలి. సో ఈక్వల్స్ టు, సో ఫస్ట్ గమనించండి, దీనికి ఇంటిగ్రేషన్ అప్లై అయింది అనుకుందాం, దేనికి ఈ ఫస్ట్ దానికి ఇంటిగ్రేషన్ అప్లై అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే x3/3 వేసుకోవాలి. అదే దీనికి ఇంటిగ్రేషన్ అప్లై అవుతే ప్లస్ x²/2 వేసుకోవాలి. అదే దీనికి ఇంటిగ్రేషన్ అప్లై అవుతే ప్లస్ x ప్లస్ సి ఈజ్ అ వాల్యూ. సో ఈ ఒక వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఎక్కడ ఉంది, సో చూడండి ఎక్కడ ఉందంటే మనకి 1లో ఉంది చూడండి. సో ఇదంతా చూడండి 1/3 x³ 1/2 x² ప్లస్ x ప్లస్ సి. సో మన ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻2020 and tan inverse of x plus cot inverse of x dx is equals to a b c d అనే ఆప్షన్ అడుగుతున్నాడు. అయితే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చాలామంది ఏం చేస్తారంటే ఇది ఏంటో పెద్దగా ఉంది అనుకుంటారు, అది తప్పు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని డిస్టర్బ్ చేయకండి, ఇది ఇలానే ఉంచండి, దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక హింట్ ఇస్తాను, చెప్తానండి. దీని పవర్ ఏమైతే ఉందో అది, అంటే దానికి ఒకటి యాడ్ చేసుకోండి, 2021 x⁻21/2021 అయితే రావాలి. ఆన్సర్లో ఇది ఉండాలి. ఆ ఆన్సర్ ఏది గమనించండి, 2021 x⁻2021 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే రెండిట్లో ఒక ఆన్సర్ ఉండొచ్చు, ఇది ఉండదు, ఇది ఉండదు. గమనించండి. మరి ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఇక్కడ మీకు 21 నుండి 20 అస్సలు ఉండదు. మన పవర్ ఏంటి, x⁻n+1/n+1 కదా. అంటే ఖచ్చితంగా ఎన్కి ఒక యాడ్ చేసుకోవాలి, కింద
పైన తీసుకోవాలి, కింద తీసుకోవాలి. కాబట్టి మీకు ఎగ్జామ్ హాల్లో ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఈసారి 2024 వచ్చిందనుకో ఎక్స్ టు ది పవర్ ఆఫ్, అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఒకటి యాడ్ చేసుకోండి, 25/2025 పక్కన అంటారా. ఇంకా ఈ సమ్ చేస్తే మీకు అర్థమైపోద్ది పక్కన ఎలాంటి వాల్యూ వేసుకోవాలో. సమ్ చూద్దాం మరి. చాలా సింపుల్ సొల్యూషన్. సో చాలా సింపుల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2020 ఉంది కదా. అయితే ఇక్కడ ఏముంది? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంది. అయితే మన మెయిన్ ఎజెండా ఏంటంటే దీన్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో దీని ఫార్ములా ఏంటి అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, దీని వాల్యూ అది, ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అంటే π/2. ఓకే, అంటే మనము ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2020లో ఈ పక్కన tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బదులు π/2 వేసుకోవచ్చు. చాలా సింపుల్. అయితే ఈ π/2 కాన్స్టెంట్ కాబట్టి అది పక్కకు తీసేసి ఈ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2020కి డెరివేషన్ అప్లై చేయాలి. సో అప్లై చేస్తే ఏమొస్తుందంటే π/2 కాన్స్టెంట్, దానికి అప్లై చేయట్లేదు, π/2 అలానే ఉంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2020 అంటే ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2021/2021. సో అగైన్ ఈ π/2 అంటే ఏంటి చూడండి, π/2 అంటే ఏంటి? ఇదే మనం వేసేసుకోవచ్చు. అంటే సింపుల్గా ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 2021/2021 π/2 బదులు ఏం వేసుకోవచ్చు? tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ ఒకటి యాడ్ అయ్యి కింద అది వచ్చింది అండ్ క్వశ్చన్లో ఏమైతే ఉందో అదే యాసిడ్ వచ్చేసింది. సో 90% ఇలానే ఆన్సర్ ఉండొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ ట్రిక్ అండ్ సమ్ ఈజీగా అడగని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ IMN ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of mx x to the power of n dx, then ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? A, B, C, D. అయితే మీరు సమ్ చేయకుండానే బేసిక్ ఫార్ములాస్ మనకు తెలుసుండి మనకి లాజిక్ తెలిస్తే ఈ సమ్ చేయకుండానే ఆన్సర్ తెలుసుకోవచ్చు. బట్ సమ్ చేసి మనం కన్ఫర్మ్ చేసుకుందాం ఆన్సర్ ఏంటో. ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ e to the power of mx ఉంది అంటే డెరివేషన్ అప్లై చేస్తేనేమో మనకి పక్కన వస్తుంది e to the power of, ఆ పైన m ఉంటే అది పక్కకు వస్తుంది e to the power of mx. ఇది డెరివేషన్లో ట్రిక్. ఇది ఇంటిగ్రేషన్లో ఇంకో e to the power of mx/m రావాలి ఇంటిగ్రేషన్లో. ఈ బేసిక్ కామన్ సెన్స్ పెట్టుకుంటే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, కింద m రావాలి కాబట్టి ఇక్కడ కింద m ఉందా? ఇది రాంగ్ ఆన్సర్. కింద n ఉంది, ఇది రాంగ్ ఆన్సర్. సో కింద m ఉంది, ఇది ఉండొచ్చు, కింద m ఉంది, ఇది ఉండొచ్చు. ఈ రెండిట్లో ఒక ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ అది కూడా మనకి ఈ రెండిట్లో ఏది ఆన్సర్ అనేది ఈ ఇచ్చిన ఆప్షన్స్లో హింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఎక్స్ పాజిటివ్ 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 ఉంది. సో కాబట్టి ఆన్సర్ ఇది ఉండొచ్చు. ఇది నెగిటివ్, ఇది ఒక్కటే ఉంది కాబట్టి నెగిటివ్, ఇది ఉండకపోవచ్చు. ఇది కూడా 99% అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, రైట్? ఇది ఉండొచ్చు మ్యాక్సిమం. ఇలాగా అంటే సమ్ము చేయకుండానే మనకు తెలిసిన కామన్ సెన్స్తో మనం ఇలాగ ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇప్పుడు సమ్ చేద్దాం మరి ఒకసారి. చాలా సింపుల్గా చెప్తాను, మీకు నచ్చుతుంది. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇచ్చింది ఏంటి? IMN ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of mx ఇంటూ x to the power of n dx అనేది మనకి ఇచ్చిన వాల్యూ, రైట్? వీడికి ఏం కావాలంట? ఇది అండ్ ప్లస్ ఇది వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కంపల్సరిగా హైలైట్ రూల్ అనేది అప్లై అవుతుంది. అది మీరు గమనించండి. హైలైట్ రూల్ అంటే ఏంటంటే యూవి రూల్, u ఇంటూ వి, లేకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x, మీరు ఏదైనా అనుకోవచ్చు. అయితే కంపల్సరిగా e to the power of mx అనేది v అనుకోవాలి, ఇది u అనుకోవాలి, x to the power of n. ఫార్ములా వైజ్గా నేను రాసి చూపిస్తాను. చాలా సింపుల్ ట్రిక్. ఏంటంటే
ఇట్లా రాసుకోండి. యువి అంటే యు అంటే ఏంటి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ యూ కాబట్టి యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ మైనస్ పెట్టుకుని మళ్ళీ ఇదే రిపీట్ చేయండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్. సో మైనస్ పెట్టుకుని సేమ్ రిపీట్ చేశాను. ఇంటిగ్రేషన్ ఇక్కడ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్కేమో డెరివేషన్ కాబట్టి ఈ సింబల్ పెడుతున్నాను. ఇలా పెట్టుకోండి. ఓకే, ఇదే సింపుల్గా ట్రిక్ ఇది. అయితే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ నేను యాస్టిస్ వేసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ అంటే ఏంటి, సింపుల్గా ఏం లేదు, ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎం మైనస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫస్ట్ యాస్ట్ రాసుకోండి. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ అంటే ఏంటి, ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎం అని వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఎన్ని ఎమ్ని బయట తీస్తున్నాను, ఈ ఎన్ని ఈ ఎమ్ని బయట తీస్తున్నాను. రైట్, ఇది సేమ్ వేసుకోండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎం మైనస్ ఇంటిగ్రేషన్ ఇలానే వేసుకుంటున్నాను. ఈ ఎన్ని ఎమ్ని బయట తీస్తున్నా, ఎన్ని ఎమ్ని బయట తీస్తే నాకేమవుతుందంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇలా ఉంటే ఒక్కసారి క్వశ్చన్లో వెళ్దాము, మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ ఎన్ ఉంటే ఇక్కడ ఎన్ ఉంది, ఒకవేళ ఇక్కడ ఎన్ మైనస్ 1 ఉంటే ఇక్కడ కూడా ఎన్ మైనస్ 1 ఉంటుంది. రైట్, ఐ హోప్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాం. ఇక్కడ ఎన్ మైనస్ 1 ఉంటే ఇక్కడ కూడా ఎన్ మైనస్ 1 ఉండాలి. సో మనకు వచ్చిన వాల్యూ గమనించండి, ఇక్కడ ఏముందో ఇక చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎంఎక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎంఎక్స్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఉంది, ఇక్కడేమో ఎన్ మైనస్ 1 ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే దీని బదులు సింపుల్గా మనం క్వశ్చన్ అయితే రాసుకోవచ్చు. క్వశ్చన్ ఏముందో రాసేసుకోవచ్చు. అంటే ఈక్వల్స్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎం మైనస్ ఎన్ బై ఎం. క్వశ్చన్లో ఏముంది, ఐ ఎం ఎన్ ఉంది, మనం ఎన్ మైనస్ 1 పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు పవర్ ఎన్ మైనస్ 1 ఉంది కాబట్టి. ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకున్నాను. గమనించండి, ఇలా వచ్చింది. చూడండి, ఈ వాల్యూని అవతలకు తీసుకువెళ్ళాలి. అవతలు తీసుకెళ్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఇంచుమించు వచ్చేసినట్టే. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ దగ్గర ఏముంటుందంటే ఇక్కడ ఐఎంఎన్. అయితే ఇప్పుడు మనము ఇది అవతలు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్లస్ అవుతుంది. అప్పుడు మనం ఏం వేసుకోవచ్చు అంటే ప్లస్ ఎన్ బై ఎం ఐఎంఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎం వస్తుంది. సో మనం సింపుల్గా ఏం చేసామంటే ఈ మైనస్ వాల్యూని అవతల పంపించుకున్నాము, అండ్ ఇక్కడ రిమైనింగ్ వాల్యూ ఉంది సరే అది ఇక్కడ వచ్చేసింది మనకి. రైట్, అంటే దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఒక్కసారి చూడండి, ఒకసారి మనకి క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది చూడండి, ఐఎంఎన్ ప్లస్ ఎన్ బై ఎన్ ఐఎంఎన్ మైనస్ 1. అదే ఇక్కడ ఉంది చూడండి, సేమ్ అదే ఐఎంఎన్ ప్లస్ ఎన్ బై ఎం ఐఎం ఇంటూ ఎన్ మైనస్ 1. సో ఎం కామా ఎన్ మైనస్ 1. సో మనకేముంది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ ఎంఎక్స్ బై ఎం. సో ఇదే మా ఫైనల్ ఆన్సర్. సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏబిసిడి. సో ఏది రైట్ ఆప్షన్? సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎప్పుడైనా సరే దీంట్లో మనకి ఒక టర్మ్ని టీ అనుకోవాలి. టీ అనుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇలాంటివి మనము వేసిక్స్ ఆల్రెడీ చేసాం కదా, సో అలాంటి మెథడ్ అప్లై చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా మైండ్లో పెట్టుకోండి, మనం రెండు సాల్వ్ చేయలేం కాబట్టి, సో ఒకదానికి ఇంటిగ్రేషన్ అప్లై చేయలేం కాబట్టి అప్పుడు టీకి ఈజీగా అప్లై చేయగలుగుతాం కాబట్టి ఆ మెథడ్ మనం వాడాలి. ఓకే రైట్, సో మనం సాల్వ్ చేద్దాం సమ్ని. సొల్యూషన్ చాలా సింపుల్.
ఫస్ట్ ఏం చేస్తున్నానంటే సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను. నేను డైరెక్ట్గా సమ్ చేసేస్తాను షార్ట్కట్లోనే. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అనుకుంటున్నాను. గివెన్ క్వశ్చన్ తీసుకోలేదు. ఓకే, అయితే దీనికి మనము డెరివేషన్ అప్లై చేసాం అనుకో, అప్పుడేమొస్తుంది, కాస్ ఎక్స్ వస్తుంది. సైన్ అప్లై చేస్తే డిటీ అప్లై చేసాం అనుకోండి, టీకి అప్లై చేస్తే డిటీ బై డిఎక్స్ వస్తుంది. సో ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే నేను నా కన్వెంట్ కోసం రాసుకుంటున్నాను. ఎలాగంటే డిటీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ డిఎక్స్గా రాసుకుంటున్నాను. అంటే సింపుల్, ఏం లేదు, ఈ యొక్క డిఎక్స్ని నేను అవతల పంపించుకున్నాను. అప్పుడు కాస్ పక్కకి ఇలా వచ్చేసింది. అంటే నాకు డిటీ వాల్యూ కావాలి. ఓకే, అంటే డిటీ అంటే ఏంటి, ఇప్పుడు కాస్ ఎక్స్ డిఎక్స్ అని సపరేట్గా ఉంటే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనం క్వశ్చన్ ఎలా మార్చుకోవాలంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను సైన్ ఎలా అనుకుంటానంటే సైన్ క్యూబ్ అలానే ఉంచుకుని ఎక్స్ ఇంటూ కాస్ని నేను ఓన్లీ కాస్ ఎక్స్ ఇంకా కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్గా రాసుకుంటున్నాను. ఓకే, ఇలా రాసుకుని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ సైన్ క్యూబ్ ఎక్స్, ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఇలా రాసుకుంటున్నాను. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్గా రాసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కాస్ ఎక్స్ డిఎక్స్ రాసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సైన్ ప్లేస్లో టీ పెట్టుకోండి, టీ క్యూబ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బదులు టీ స్క్వేర్, అంతే కదా, సైన్ అంటే టీ, రైట్. కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, డిటీ. ఇప్పుడు మనకి ఈ ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. అయితే ఇంటిగ్రేషన్ అప్లై చేసే ముందు ఈ యొక్క టీ క్యూబ్ని లోపల పంపించుకుందాం. అప్పుడు ఏమవుద్దంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ టు ద పవర్ ఆఫ్ 3 మైనస్ టీ టు ద పవర్ ఆఫ్ 5 డిటీ వచ్చింది. ఎందుకంటే ఇది టీ క్యూబ్ ఇంటూ 1 టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్ T5 వస్తుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ క్యూబ్ అంటే ఏంటి, చాలా సింపుల్. ఇంటిగ్రేషన్స్లో ఇలాంటి ఫామ్లో చాలా సింపుల్ ఉంటుంది. టీ టు ద పవర్ ఆఫ్ 4/4 అంటే ఒకటి యాడ్ చేసుకుని అది పైన కింద వేసుకోవాలి, మైనస్ 5 ఉంది కాబట్టి టీ టు ద పవర్ ఆఫ్ 6/6 వేసుకోవాలి, ప్లస్ సి. అసలు టీ అంటే ఏంటి, టీ అంటే మనకి సైన్ కాబట్టి రైట్, సైన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4/4 మైనస్ సైన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6/6 ప్లస్ సి. సో ఇది మన ఆన్సర్. సో ఎక్కడ ఉంది ఆన్సర్ అంటే సిలో ఉంచుకోండి. 1/4 సైన్ టు ద పవర్ ఆఫ్ 4x మన ఆన్సర్ టోటల్గా వచ్చేసింది. సో నెక్స్ట్ సమ్కి వెళ్దామా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఉంది. ఇందాక మనకి ఇదే ఒక సింగిల్ లైన్లో ఇచ్చాడు. ఇప్పుడు కింద డినామినేటర్లో దానికి సంబంధించిన సేమ్ పవర్సే మల్టిప్లికేషన్ ఫామ్తో కింద ఇచ్చాడు. ఇచ్చి మనకి ABCD అడుగుతున్నాడు. సో ఇందాక చేసిన క్వశ్చన్కి కింద ఎక్స్ట్రాగా యాడ్ చేసి క్వశ్చన్ ఇంకొంచెం కాంప్లికేట్ చేశాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. సో చాలా సింపుల్. ఇక్కడ మనం గమనిస్తే మనకి క్యాన్సలేషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, ఇక్కడ సైన్, ఈ సైన్ క్యాన్సలేషన్ అవుతున్నాయి, కాస్, ఇక్కడ కాస్ క్యాన్సలేషన్స్ అవుతున్నాయి. అలా క్యాన్సిల్ చేయలేము, సపరేట్ చేసి క్యాన్సలేషన్ చేయగలుగుతాము. సో అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి. సో సొల్యూషన్ చూసుకోవాలి, క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతామో చూసుకుని సాల్వ్ చేయాలి. ఓకే, ఇది కూడా 2020కి వచ్చిన క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్, నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఎలాగంటే చూడండి, సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ రైట్ డిఎక్స్. ఇంకొకటి ఈ పక్కన వేసుకుంటున్నాను ప్లస్ ఫామ్ వేసుకుని, ఎందుకంటే చూడండి మనకి ఈ మధ్య ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్సే ఇది. ఈ కింద ఇది దీనికి వస్తుంది అండ్ ఈ మొత్తం కింద ఈ కాస్ట్ కూడా వస్తుంది. రెండు సపరేట్గా వేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో పైన మాత్రం నేను ఏం చేస్తున్నానంటే సైన్ క్యూబ్ ఎక్స్ మాత్రమే ఉంటుంది. అలానే పక్కన వేసుకోండి. ఇంకోటి ఏం వేసుకోవాలి, అక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ వేసుకోవాలి. ఓకే, సో కింద సేమ్ ఏం వేసుకోవాలి, ఇంకా సేమ్ వస్తుంది, సైన్ స్క్వేర్ అండ్ కాస్ స్క్వేర్ ఎక్స్ వచ్చింది.
ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడేమో 3 ఉంది రైట్, ఇక్కడేమో 2 ఉంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది అంటే పైన ఒక సైన్ మిగులుతుంది, సైన్ ఎక్స్ బై, గమనించండి కింద 2 కాసులు ఉన్నాయి, సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ కాస్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు పైన 3 ఉంది కాబట్టి ఒక కాస్ మిగులుతుంది, కాస్ ఎక్స్, కింద సైన్ స్క్వేర్ ఇలా వచ్చింది. మళ్ళీ దీన్ని స్ప్లిట్ చేసుకుని రాసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకోకుండా మీకు చెప్తానండి. కింద ఒక కాసు సైన్కి వస్తే నాకు ట్యాన్ అయిపోతుంది, ట్యాన్ ఎక్స్. ఇంకొక కాసు ఉంది కదా, అది 1/x అయితే మనకి సెక్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో ఎవరికైతే అర్థం కాలేదో మీకోసం నేను మళ్ళీ క్లియర్గా చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా చూడండి, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1/cos x. నేను ఇదొక్కటి మాత్రమే చేసి చూపించా ఇక్కడ. ఓకేనా, ఇదొక్కటే సింగిల్గా. ఈ సైన్ ఇదిగోండి, కింద 2 కాసులు ఉన్నాయి కదా, అందుకోసం సపరేట్ కాసులు వేసుకున్నాను. ఓకే, ఐ హోప్ క్లియర్ అని అనుకుంటాను. సైన్ బై కాస్ అయితే ఏమొస్తుంది, నాకు ట్యాన్ వచ్చింది. 1/cos అయితే ఏమొస్తుంది, నాకు సెక్ వచ్చింది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే రైట్, అలాగ వచ్చింది. ఇప్పుడు ఈ పక్క కూడా వేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, నాకు ప్లస్ కాస్ బై సైన్ మిగులుతుంది. అప్పుడు ఏమొస్తుంది, నాకు కాట్, అండ్ 1/sin అని ఏమొస్తుంది, నాకు కోసెక్ వస్తుంది. ఓకే, కోసెక్ ఎక్స్ వస్తుంది. ఓకేనా రైట్, ఐ హోప్ క్లియర్ అని అనుకుంటాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇలా వచ్చేసింది రైట్. ఇంటిగ్రేషన్ దీనికి వస్తుంది, ఇంటిగ్రేషన్ దీనికి వస్తుంది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే మనకి సెక్ ఎక్స్ మాత్రం మిగులుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ రైట్ కొసెక్ ఎక్స్ కాట్ ఎక్స్ అంటే ఏం మిగులుతుంది, మైనస్ కొసెక్ ఎక్స్ మిగులుతుంది ప్లస్ సి. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో అది ఎక్కడుంది, ఆప్షన్ ఏలో ఉంది. ఐ హోప్ మీకు క్లియర్ అదే అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో ఇలా ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం అప్లై చేయాల్సింది హైలైట్ రూలే, ఎందుకంటే ఇక్కడ మనం 2 టర్మ్స్ ఇచ్చాడు, యూ అండ్ వి. ఇది యూ, ఇది వి. ఓకే, ఐ హోప్ క్లియర్ అయ్యింది అనుకుంటాను. ఇది ఏమో ఎక్స్ ఏమో యూగా తీసుకోవాలి, ఇది విగా తీసుకోవాలి. ఇక్కడ మనం హైలైట్ రూల్ కరెక్ట్గా అప్లై చేస్తే మనకి సమ్ అయిపోతుంది. ఓకే, చాలా సింపుల్ సమ్. చాలామంది ఫార్ములాస్ పర్ఫెక్ట్ లేకపోవడంతో ఈ యొక్క సమ్ చేయలేకపోతారు. ఓకే, సో చాలా సింపుల్గా చేయొచ్చు, నేను చూపిస్తాను చూడండి. ఓకే, సొల్యూషన్ యూ ఇంటిగ్రేషన్, మీకు ఫార్ములా ట్రిక్ ఆఫ్ చెప్తాను చూడండి. యూ ఇంటిగ్రేషన్ వి మైనస్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి ఫస్ట్ రాసుకోండి, దాని తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ యూకి డెరివేషన్ అంతే. సో యూ ఏంటి, యూ వచ్చేసి ఎక్స్ చెప్పాం కదా, సో ఇది ఏంటిది, ఇది యూ, ఇది వి. కాబట్టి యూ వచ్చేసి ఎక్స్ కాబట్టి సింపుల్గా ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఏంటి, టాన్ స్క్వేర్ ఎక్స్ కదా, దాన్ని నేను రాసుకుంటున్నాను ఎలాగంటే సెక్ స్క్వేర్ ఎక్స్ -1గా రాసుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ క్లియర్ మీకు అర్థమైంది అనుకుంటాను. మైనస్ కాబట్టి మైనస్. నెక్స్ట్ చాలా సింపుల్, ఏం లేదు ఇక్కడ యూ ఇంటిగ్రేషన్ వి అది యాస్ రాసుకోండి, అంటే ఇదే రిపీట్ చేసుకోవాలి. ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ స్క్వేర్ ఎక్స్ -1 సేమ్ రిపీట్ చేసి ఇంటిగ్రేషన్ రైట్ అండ్ ఎక్స్కి డెరివేషన్ పెట్టుకోవాలి రైట్. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ని యాస్ట్ చేసుకుంటున్నాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ అంటే ఏంటంటే సింపుల్గా టాన్ ఎక్స్ -1కి ఇంటిగ్రేషన్ ప్లస్ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది మైనస్. సో ఇంటిగ్రేషన్ యాస్ట్ రాసుకుంటాను. డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, డెరివేషన్ ఆఫ్ ఎక్స్ అంటే సింపుల్ ఏం లేదు 1. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ అంటే ఏంటి, సింపుల్ ఏం లేదు మనకి టాన్ ఎక్స్ 1కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, -x వస్తుంది. చాలా సింపుల్గా అయిపోలేదా.
సో ఇలా వచ్చిన తర్వాత ఈ 1 ఇంటూ అంటే 1తో మల్టిప్లై అవుతుంది, మనకి సేమ్ అదే వాల్యూ మనకి మిగులుతుంది కాబట్టి మనం రాసుకునే అవసరం లేదు. ఓకే, అప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే, సో ఎక్స్ ఇలా యాడ్ చేసుకున్నాను, ఎక్స్ ఇంటూ tan ఎక్స్ రైట్ మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan అంటే ఏంటి అంటే చాలా సింపుల్, నేను లాగ్ సెక్ ఎక్స్ రాసుకుంటున్నాను. ఓకే, సో మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ప్లస్ ఏమొస్తుందంటే ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. ఇప్పుడు ఈ మైనస్ లోపలికి వెళ్తే ఇది ప్లస్ అయిపోతుంది స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ క్లియర్ మీకు అర్థం అనుకుంటున్నాను. అయితే మనకి ఈ ఎక్స్ tan ఎక్స్ అండ్ మైనస్ లాగ్ సెక్ ఎక్స్ ఒకసారి రాసేసుకున్నాను. నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ స్క్వేర్ బై 2కి ఎల్సిఎం చేసుకోండి. అంటే ఏమవుతుందంటే మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. అప్పుడు మనం సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుందంటే ఎక్స్ tan ఎక్స్ మైనస్ లాగ్ సెక్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో అది ఎక్కడుంది చూసుకోండి. ఓకే, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి, ఫస్ట్ ఏమో ఎక్స్ tan ఎక్స్ మైనస్ లాగ్ ఎక్స్ చూసుకోండి ఎక్కడుంది. సో అవర్ ఆప్షన్ ఈస్, ఐ థింక్ అవర్ ఆప్షన్ ఈస్ ఏ, ఎక్స్ tan ఎక్స్ మైనస్ లాగ్ సెక్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు ABCD. ఏది రైట్ ఆప్షన్? సో ఇలాంటి సమ్స్ మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. సొల్యూషన్ ఫస్ట్ మెయిన్ ట్రిక్ ఏంటంటే దీనికి మనం స్ప్లిట్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ అయితే ఈజీగా వస్తుంది. ట్రిక్కే కాకుండా సమ్ చేసే ట్రిక్కే కాకుండా మనం సమ్ చేయకుండా ఎట్లా సార్ అంటే చిన్న కామన్ సెన్స్ వాడండి. మనకి కాస్ట్ అంటే ఏంటి సి వస్తుంది. సికి ఎప్పుడైనా అంటే ఇంటిగ్రేషన్ సప్లై అవుతున్న ఈ వాల్యూ వస్తుంది కదా, గమనించండి. అయితే సి రిజల్ట్ వస్తే ఖచ్చితంగా మైనస్లో ఉండాలి, ప్లస్లో అయితే ఉండకూడదు. అంటే రెండిట్లో మనకు ఆన్సర్ ఉండదు, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. ఒకవేళ మధ్యలో ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ రావచ్చు, మధ్యలో మైనస్ వస్తే ఇక్కడ మైనస్ రావచ్చు. సో ఈ రెండిట్లో ఒక ఆన్సర్ కాబట్టి డెసిషన్ ఈజీగా తీసుకోవచ్చు. అంటే మనకి ఫార్ములాస్ బేసిక్స్ తెలిస్తే ఇలా చేయగలుగుతాం. ఓకే, సో సమ్లోకి వెళ్దాము, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, నేను ఫస్ట్ స్ప్లిట్ చేస్తున్నాను. ఎలాగంటే నేను ఎక్స్ స్క్వేర్ పైన ఉంది కదా, అయితే దానికి ఈ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండ్ సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ వేసుకుందాం డిఎక్స్. మనం స్ప్లిట్ చేసుకున్న తర్వాత కింద ఎలా ఉంది డినామినేటర్స్ చూసుకోండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంటే మనం ఏం చేసుకోవాలంటే పైన కూడా 1 వచ్చేది చూసుకుందాం. అప్పుడు మనకి సమ్ అనేది ఈజీగా ఉంటుంది. ఇలా 1 రావాలి, ఇలా 1 రావాలంటే -1 + 1 పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. -1 + 1. ఓకే, దీని తర్వాత అగైన్ స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, మనకి సమ్ సాల్వ్ అయ్యేంత వరకు అలా చేసుకోవాల్సిందే. ఒక్క స్టెప్ ఇంకంతే, సింపుల్ ఏం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అగైన్ స్ప్లిట్టింగ్. ఓకే, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ రైట్ సైన్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ -1 కోసం ఓకే, -1 కాబట్టి -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఓకే సైన్ స్క్వేర్ ఎక్స్ వేసుకున్నాను ఆఫ్ డిఎక్స్. ఓకే, ఆ పైన డిఎక్స్ ఇక్కడ రాస్తున్నాను రైట్. నెక్స్ట్ ఏముంది ప్లస్ కాబట్టి ప్లస్. ఓకే, అయితే ఇక్కడ ఏం చేసుకున్నాను అంటే ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్.
ఓకే, దాని తర్వాత ప్లస్ 1 బై ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకే ఇక్కడ డిఎక్స్ వస్తుంది. నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ కింద రాశాను. అయితే ఇప్పుడు మనకి ఎన్ని క్యాన్సలేషన్స్ చూసుకోండి, ఫార్ములాస్ అప్లై చేసుకోండి, సమ్ అయిపోతుంది. ఓకే చూడండి ఇక్కడ క్యాన్సలేషన్ అయిపోతుంది, మనకేం మిగులుతుంది 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ మిగులుతుంది. ఓకే ఓన్లీ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ మిగులుతుంది, రైట్. అది రాసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సైన్ స్క్వేర్ ఎక్స్ మిగిలింది. ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ ఈజీగా అప్లై చేయొచ్చు, మనకు సొల్యూషన్ కూడా ఈజీగా వస్తుంది. అలా మనం చేసుకోగలగాలి. ఓకే అది అర్థం చేసుకోండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్యాన్సలేషన్స్ ఉన్నాయో చూసుకోండి. చూడండి ఇది మైనస్ ఫాము, ఇది ప్లస్ ఫామ్ క్యాన్సిల్ అయిపోయింది. రెండు సేమే, మైనస్ ఫామ్ ప్లస్ ఫామ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది చూడండి, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ 1 ఇది ఉంది కదా, ఇది మన కన్వీనియంట్ కోసము ఇదేమో మైనస్ కామన్ ఇద్దాం. మైనస్ కామన్ తీసినప్పుడు ఏమవుద్ది, ఇదేమో ప్లస్ అయిపోతుంది, ఇదేమో మైనస్ అయిపోతుంది. ఓకే సో వేసుకోండి. మైనస్ కామన్ తీస్తే బయటకి మైనస్ వచ్చింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ చూడండి అప్పుడు ఏమవుద్ది, 1 ఏమో పాజిటివ్ అవుతుంది, కాస్ ఏమో నెగిటివ్ అవుతుంది. అలా ఎందుకు వేసుకుంటున్నామంటే మన కన్వీనియంట్ కోసం, ఫార్ములా మనకి కన్వీనియంట్ కోసం వేసుకుంటున్నాం. బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్. ఓకే ఇలా ఉంటే చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. అందుకోసం నేను ఇక్కడ రాసుకుంటున్నాను సింపుల్గా. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, సైన్ స్క్వేర్ ఎక్స్, ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై సైన్ స్క్వేర్ అంటే ఏంటి, కొసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే సో ఇక్కడే మిగులుతుంది మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ డిఎక్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెక్ ఎక్స్ అంటే ఏంటంటే మైనస్ కాట్ ఎక్స్, అండ్ ఇది వచ్చేసి మనకి మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇది మన ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. సో ఇది ఎక్కడుంది గమనించండి, ఇది ఎక్కడుందంటే సింపుల్గా చూడండి ఆప్షన్ డీలో ఉంది. మైనస్ కాట్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో అదే ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ టు ద పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ టాన్ టు ద పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ ఆఫ్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఏబిసిడి ఏది. సో ఇలాంటి క్వశ్చన్స్కి మెయిన్గా మనకు ఫార్ములాస్ తెలుసుంటే ఈజీగా చేయగలుగుతాం, అది మీకు తెలుసు. అయితే ఆన్సర్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను, ఆన్సర్లో కూడా మనకి ఫార్ములా బేస్ మీద కరెక్ట్గా సూటబుల్ అయ్యేది మనం ఖచ్చితంగా తీసుకుందాం. ఓకే సో గమనించినట్టయితే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది రైట్, ఇక్కడ 3 ఉంది, ఇది రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది 3 ఉంది, రాంగ్ ఉంది. కానీ చూడండి ఇక్కడ 3 అంటే పవర్ 3 ఉంది, ఇది కూడా 3 ఉంది, అంటే దీంట్లో ఆన్సర్ ఉండొచ్చు. పవర్ 3 ఉంది, దీంట్లో కూడా 3 ఉంది, గమనించండి. ఓకే సో ఇక్కడ పవర్ అనేది 3కి లేదు, ఇక్కడ పవర్ అనేది ఏం లేదు, బట్ ఇక్కడ 3తో వచ్చింది, బట్ ఇది డౌట్గా ఉంది. ఇక్కడ గమనించండి ఎక్స్ ఉంది, అంటే 1కి మనకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఎక్స్ వస్తుంది కదా, రైట్, ఇది పాసిబుల్ ఉంది. అలానే చూడండి ఇక్కడ 1కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఇది పాసిబుల్ కూడా ఉంది, రైట్. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఫార్ములా వైజ్గా అప్లయింగ్ వైజ్ చూసుకుంటే ఏని సిని మనకి రైట్ ఆప్షన్లో కనిపిస్తున్నాయి. దాంట్లో ఏదనేది మనకి క్లారిటీగా తీసుకోవాలి. సమ్లో వెళ్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో మనకి సమ్ముతో మనము నేర్చుకుంటే ఎప్పుడు ఏ ఆన్సర్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే సో ఈ సమ్ని ఎలా చేయాలో చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సొల్యూషన్. సో ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే, సో ఇలా లమ్స్లో మనం అప్లై చేయలేం, స్ప్లిట్ చేసుకోవాలి. అది నేను ముందు నుంచి చెప్తున్నాను. మన కన్వీనియంట్గా ఇది వచ్చేంత వరకు మనం స్ప్లిట్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి యాడ్ చేయడమో చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ టు ద పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ ఉంది కదా, ప్లస్ టాన్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది కదా, దీన్ని 4ని 2 into 2 రైట్, 2 into కదా, అయితే టాన్ స్క్వేర్ ఉంది కదా, ఆ టాన్ స్క్వేర్ని నేను సెక్ స్క్వేర్ ఎక్స్ రైట్
మైనస్ 1 హోల్ స్క్వేర్. చూడండి ఈ వాల్యూ వచ్చేసేమో టాన్ స్క్వేర్ది, ఈ స్క్వేర్కి మల్టిప్లై అవుతానేమో మనకి ఏమవుతుంది అప్పుడు టాన్ టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. కాబట్టి అలా వేసుకోవచ్చు. ఓకే, లోపల ఉన్న వాల్యూ ఏంటి, టాన్ స్క్వేర్ వాల్యూ. టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఓకే, ఐ హోప్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలా వచ్చిన తర్వాత మనం ఇంకేమైనా పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇంటిగ్రేషన్ నేను అప్లై చేసుకోవడానికి నాకు వీలుందా, లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా, అది మనం అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ టు ద పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్, ఏ ఎలా ఉంది సెక్ స్క్వేర్, దానికి మళ్ళీ స్క్వేర్ అప్లై అవుతే సెక్ టు ద పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2a ఏంటి సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్, బి స్క్వేర్ ఏంటి 1. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 1, బి వాల్యూ 1 కాబట్టి ఏం వేసుకోలేదు, ప్లస్ 1 ఇలా వచ్చింది డిఎక్స్. ఇప్పుడు ప్రతిదానికి సపరేట్గా అప్లై చేసుకోవచ్చా, ఇంటిగ్రేషన్ చూసుకోండి. ఇంకేమైనా సొల్యూషన్స్ ఫర్దర్గా ఉంటే కూడా ట్రై చేయండి. ఓకే, సో సెక్ టు ద పవర్ ఆఫ్ 4 సెక్ టు ద పవర్ ఆఫ్ 4 సేమ్ ఉన్నాయి కాబట్టి నేను 2 సెక్ టు ద పవర్ ఆఫ్ 4 ఆఫ్ ఎక్స్ వేసుకున్నాను. రైట్, ఐ హోప్ క్లియర్ మీకు అర్థం అనుకున్నాను. నెక్స్ట్ మైనస్ 2 సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఆఫ్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సింపుల్ ఏం లేదు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇప్పుడు సెక్ టు ద పవర్ ఆఫ్ 4 మనం ఏం చేసామంటే టాన్ నుంచి సెక్ తెచ్చాం కదా, ఇప్పుడు సెక్ నుంచి టాన్ తీసుకొచ్చాము అనుకో, అప్పుడు ఏమవుద్దంటే 2 ఇంటూ సెక్ టు ద పవర్ ఆఫ్ 4ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను, సెక్ స్క్వేర్ సెక్ స్క్వేర్. సెక్ స్క్వేర్ అంటే ఏంటి, సెక్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇంకొక సెక్ స్క్వేర్ని ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఒక్క సెక్ స్క్వేర్ బదులు టాన్ స్క్వేర్ ప్లస్ 1 వేసుకున్నాను, ఇంకో సెక్ స్క్వేర్ యాస్టీ వేసుకున్నాను. ఓకే, మైనస్ 2 సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 రైట్ డిఎక్స్ ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫర్దర్గా మనం ఏం చేసుకోవాలంటే ఈ సెక్ స్క్వేర్ని లోపల మల్టిపుల్ చేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 టాన్ స్క్వేర్ ఎక్స్ సెక్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ 2 1కి మల్టిపుల్ అవుతుంది, ఈ సెక్ స్క్వేర్ 1 కూడా మల్టిపుల్ అవుతుంది. అప్పుడు ఏం వేసుకోవచ్చు 2 సెక్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 2 సెక్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో ఇలా వచ్చింది ఆఫ్ డిఎక్స్. ప్లస్ మైనస్ క్యాన్సిల్. రైట్, ఇలా ఉంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఇంకా సపరేట్గా మనం అప్లై చేసుకోవచ్చు. రైట్, 2ని పక్కన పెట్టేసుకోండి, 2 పక్కన పెట్టుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సెక్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఈ టాన్ అయితే ఉంది కదా, ఇది ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, దీని డెరివేషనే మనకి ఇది వస్తుంది. రైట్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. దీనిపైన పవర్ ఏముంది, దాన్ని మనము తీసుకోవాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 తీసుకోవాలి. దాట్స్ ఇట్. ప్లస్ ఇక్కడ 1కి ఇంటిగ్రేషన్ ప్లస్ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. రైట్, అల్టిమేట్గా మన ఆన్సర్ ఏంటంటే 2/3 tan to the power of 3 plus x plus c is our answer. రైట్, మీకు ఈ యొక్క ఆన్సర్ ఎక్కడుంది అంటే చూడండి ఇక్కడ ఉంది. రైట్, ఇప్పుడు దీని ఫార్ములా మీకు చూపించాం కదా, ఈ ఫార్ములా మీకు కన్ఫ్యూజన్ వద్దు, నేను ఫార్ములా చూపిస్తాను పైన మీకు. రైట్, నేను అన్ని ఫార్ములాస్ మీకు ఫస్ట్ చూపించాం కదా, అక్కడ మనకి నీట్గా ఉంది ఫార్ములా చూడండి. సబ్స్టిట్యూషన్ ఫార్ములాస్లో ఉంటుంది ఇది. ఓకే, అందుకే ఫార్ములాస్ అనేది మనకు బాగా వస్తే చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడేమో చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, అప్పుడు మన ఆన్సర్ ఏం వేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. రైట్, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఎన్ ఉంది కదా, దానికి +1 వేసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏమైతే ఉందో అది ఇక్కడ వేసేసుకోవాలి. దాట్స్ ఇట్, అదే ఫార్ములా. సో మీకు ఎంత క్లియర్గా ఫార్ములాస్ ఇక్కడ అప్లై అవుతున్నాయో మీరు అర్థం చేసుకోండి.
ఫార్ములాస్ అన్నీ మీరు బాగా చేస్తే చాలా చాలా మంచిది నా ఉద్దేశం అయితే మాత్రానికి. ఓకే, సో స్టూడెంట్స్ ఐ హోప్ క్లియర్ మీకు అర్థం అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ minus 9 into x² plus 18 by x⁴ minus 3x² plus 3 of dx equals to a, b, c, d. సో ఏది రైట్ ఆన్సర్? సో సమ్ము చేయకుండా మనం ఎలా చేయొచ్చో నేను ఆల్రెడీ చెప్తూనే వస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చూడండి. ఓకే, సొల్యూషన్ నేను ఫస్ట్ సమ్ చేయకుండా మీకు చూపిస్తాను. మనకి బేసిక్ రూల్స్ అనేది ఫాలో చేస్తున్నాం, రైట్? చూడండి, ఎక్స్ పవర్ ఏమైతే ఉందో అది కింద ఉండాలి, రైట్? ఇది ఉంది, ఇది ఉన్నాయి, ఇది లేదు, కాబట్టి ఇది రాంగ్, అంతే కదా? సో ఏ అనేది ఉండదు. ఓకే, మనకి పవర్ పైన పవర్ ఏముందో దానికి బేస్గా అదే ఉండాలి. ఓకే, అది మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పైన పవర్ ఏముందో కింద అదే ఉంది. ఇక్కడ పైన పవర్ 3 ఉంటే ఇక్కడ 2 ఉంది. ఇక్కడ పైన పవర్ 3 ఉంది కానీ కింద 3 లేదు. ఒకవేళ మేబీ క్యాన్సిలేషన్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చు ఇక్కడ, రైట్? సో కాబట్టి మనకి ఆప్షన్ అనేది ఇది కానీ ఇది కానీ ఉండొచ్చు. ఇది మోస్ట్ ఎక్యురేట్గా కనిపిస్తుంది. చూడండి, పైన 5 కింద 5, పైన 4 కింద 4, కరెక్ట్గా ఎక్యురేట్గానే ఉంది. ఓకే, సో ఇది పైన పవర్ 3 ఉంటే కింద 3 లేదు కాబట్టి, బట్ మ్యాక్సిమం ఈ రెండు మనకి అనిపిస్తున్నాయి. మేబీ ఒక క్యాన్సిలేషన్స్ అయిపోయి ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోయి పోయిందేమో ఒకవేళ, కాబట్టి సమ్ చేస్తే తెలుస్తుంది. x⁴ ఉంది, ఇక్కడ 4 ఉంది, రైట్? సో చూసుకుంటే కింద డినామినేటర్ అనేది చిన్నగా ఉంది, సో న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంది. అప్పుడు మనకి ఇది డివిజన్ చేయాలి, దీంతో ఇది డివిజన్ అనేది చేయాలి. ఓకే, సో డివిజన్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 వస్తుంది. అది మాత్రంకి మనకు డివిజన్ చేస్తే తెలుస్తుంది. అయితే డివిజన్ చేసాక ఎలా వస్తుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇప్పుడు x⁴లో నుంచి x⁴ తీసేస్తే మనకి x⁴ మిగులుతుంది మైనస్, సో 9లో నుంచి 3 డివిజన్ చేస్తే మనకి 3 మిగులుతుంది, 3x². 18లో నుంచి 3 డివిజన్ చేస్తే మనకి 6 మిగులుతుంది. ఓకే, మీరు డివిజన్ ప్రాసెస్ చేస్తే కూడా మీకు ఇలా వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది x⁴కి అప్లై అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి x⁵5/5 వస్తుంది. అలానే ఇంటిగ్రేషన్ అనేది దీనికి కూడా అప్లై అవుతుంది కాబట్టి -3 అలా వేసుకోండి. x² అంటే x² కంటే 1 యాడ్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకి 3/3. నెక్స్ట్ ప్లస్ ఓన్లీ 6 కాబట్టి 6కి మనకి అప్లై అవుతే మనకి x వస్తుంది, 6x ప్లస్ c. సో ఇలాగ మనకి ఫైనల్ ఆన్సర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? x⁵5/5 మైనస్ x³ ప్లస్ 6x ప్లస్ c. అది ఎక్కడుంది? అది ఆప్షన్ సిలో ఉంది. సో అవర్ రైట్ ఆన్సర్ ఇస్ సి. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ చాప్టర్ కావాలన్నా, నెక్స్ట్ ఇలాంటి ట్రిక్స్ బేస్ మీద సమ్స్ బేస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. బాయ్.